హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆరి వర్క్లో ఈ విధమైన నెక్లైన్ని కట్దానాస్ యూజ్ చేసి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. అదేవిధంగా కుట్టు మిషన్ లేని వాళ్ళు కూడా ఈ క్లాత్ని ఏ విధంగా అటాచ్ చేసుకోవాలో చూసేద్దామండి. మరి వెల్కమ్ టు జాహ్నవి స్టిచ్చింగ్స్ అండ్ ఆరి వర్క్స్. చూడండి, మనం ఏ క్లాత్ మీద అయితే వర్క్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ క్లాత్లో డిజైన్ ఇలా కార్నర్కి వస్తే, అంటే హ్యాండ్స్కి కానీ కొన్ని నెక్ లైన్స్కి ఇలా కార్నర్స్లోకి వచ్చింది అనుకోండి, అప్పుడు మనకు ఫ్రేమ్ ఫిక్స్ చేయలేం కదా. అటువంటప్పుడు వేరే క్లాత్ని అటాచ్ చేసుకోవాలన్నమాట. ఈ వేరే క్లాత్ అటాచ్ చేసుకోవాలంటే మనం కుట్టు మిషన్తో ఒక లైన్ దీన్ని ఇలా ఈ విధంగా అటాచ్ చేసేసుకోవచ్చు. కానీ కుట్టు మిషన్ అందుబాటులో లేదు, లేకపోతే ఉన్నదేదో పని చేయట్లేదు. ఇలాంటప్పుడు ఏం చేస్తామంటే, ఇలా మనం కుట్టాల్సిన క్లాత్ పైన ఒక 1/2 ఇంచు వేరే క్లాత్ని ఓవర్లాప్ చేయాలన్నమాట. ఇలా 1/2 ఇంచు పెట్టి ఫ్రేమ్ని ఫిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా మనకి ఇది స్క్రూ ఉంటుంది చూసారా, అది పైకి రావాలి. అందరికీ తెలుసు కదా ఫ్రేమ్ ఎలా ఫిక్స్ చేసుకోవాలో. అలానే ఆ రోపు చుట్టిందేమో అడుక్కి పెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా పెట్టుకొని కొంచెం టైట్గా, మరీ టైట్గా కాదండి, కొంచెం మనం ఒక స్టిచ్ వేయగలము అనేంత టైట్గా లాక్కోవాలన్నమాట. క్లాత్ని లాక్కొని మామూలు మిషన్ థ్రెడ్ ఉంటుంది కదా, మనం కుట్టు మిషన్తో స్టిచ్ చేసేది కాటన్ థ్రెడ్ అంటామో, దాన్ని తీసుకోవాలన్నమాట. 2 స్టాండ్స్ తీసుకొని ఇలా నేను ఆరి నీడిల్తో, నీడిల్ నెంబర్ 14 తీసుకున్నానండి. ఆరి నీడిల్తో ఇలా మనం ఓవర్లాప్ చేసాం కదండి, ఒక 1/2 ఇంచ్ వరకు. అంటే అసలు మనం ఏ క్లాత్ మీద అయితే వర్క్ చేయాలనుకుంటున్నామో ఆ క్లాత్ పైన జాయింట్ చేసిన క్లాత్ని ఒక 1/2 ఇంచ్ ఇలా ఓవర్లాప్ చేసి ఈ రెండింటిని కలుపుతూ చైన్ స్టిచ్ వేసేసుకోవడమేనండి. మనం ఈ ఫ్రేమ్ ఈ చివరి నుండి మనకి ఫ్రేమ్ పైకి క్లాత్ ఎంతవరకు వచ్చిందో అక్కడ నుండి స్టార్ట్ చేసి ఈ విధంగా మళ్ళీ ఫ్రేమ్ ఒక ఎండ్ నుండి ఒక ఎండ్ వరకు ఈ చైన్ స్టిచ్ని ఒక 1/2 ఇంచ్ ఇంచుమించుగా 1/2 ఇంచ్ గ్యాప్తో, అంటే ఆ చైన్ స్టిచ్ 1/2 ఇంచ్ అంత పెద్దగా వేసుకోవచ్చు అనమాట. మరి చిన్నగా మనం వర్క్లో చేసినంత చిన్నగా కాకుండా పెద్దగా చైన్స్ వేసుకుంటూ వేసేసుకోవాలండి. ఈ ఎండ్ నుండి ఆ ఎండ్ వరకు నేను వేసేసాను చూడండి. ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రేమ్ని టైట్గా బిగించుకోవాలన్నమాట. అంటే క్లాత్ని టైట్గా లాక్కోవాలి. ఈ విధంగా క్లాత్ని టైట్గా ఫిక్స్ చేసుకున్న తర్వాత మనం నెక్ లైన్లో వర్క్ చేసుకుందాము. ఒకసారి చూడండి, నేను యూజ్ చేసిన మెటీరియల్స్ ఓన్లీ 2 మెటీరియల్స్ అండి. ఈ రెండే నేను యూజ్ చేస్తున్నాను. వీటిని కట్దానాస్ అంటారు. ఇవి గోల్డ్వి, కొంచెం పొడవుగా ఉన్నాయి. వీటిని గొట్టాలని కూడా అంటాం మనం వాడుక భాషలో. ఈ కట్దానాస్ గోల్డ్వి అండ్ వైట్వి ఏమో చిన్నవండి, అంటే గోల్డ్లో సగం ఉంటాయి అన్నమాట. నేను ఈ 2 మెటీరియల్స్ యూజ్ చేస్తున్నాను. చూడండి, నెక్ లైన్లో ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో నేను ఇవి ఫిల్ చేసేస్తున్నాను అనమాట. అంటే ఇది వాటర్ ఫిల్ స్టిచ్ లాగా మనం ఇలా మెలికల్లా ఫస్ట్ గోల్డ్ కట్దానాస్ వేసేసానండి. ఈ మిగతా గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్లో ఈ వైట్ ఉన్నాయి కదా చిన్న కట్దానాస్, అవి ఫిల్ చేసేస్తున్నాను అనమాట. అంతేనండి. ఫస్ట్ మాత్రం మనం వాటర్ ఫిల్ చేసినట్లుగా జిగ్జాగ్లా అనుకోండి, లేకపోతే వాటర్ వర్క్ చేస్తాం చూసారా, పానీ వర్క్ అంటామో ఆ విధంగా ఇలా మెలికల్లో ముందు గోల్డ్ వేసేసుకోవాలన్నమాట. వేసేసుకున్నప్పుడు మధ్యలో ఈ వైట్ ఉన్నాయి చూసారా, గోల్డ్ కట్దానాస్ వేసిన తర్వాత ఈ వైట్ కట్దానాస్ అక్కడక్కడ గ్యాప్స్లో ఫిలప్ చేసేస్తున్నాను నేను. ప్రతిదీ కూడా ఒక్కొక్కటి వేసుకొని వెంటనే ఒక 3 వేసేసుకోవాలండి. మళ్ళీ అడుగు నుండి చైన్ తీసుకొని మళ్ళీ ఇంకొకటి పెట్టుకొని 3 వేసేసుకోవాలి. అలా గ్యాప్ ఎక్కడైతే ఉందో ఆ గ్యాప్లో అలా వేసుకుంటూ వచ్చేయాలన్నమాట. మీరు కానీ ఈ వీడియోను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే బేసిక్ స్టిచ్ అనేవి మెయిన్గా నేర్చుకోవాలండి. ఆరి వర్క్లోని బేసిక్ స్టిచ్ అనేది చైన్ స్టిచ్ అనమాట. నా వీడియోస్లో క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3లో బేసిక్ చైన్ స్టిచ్ ఎలా వేయాలి, ముడి ఎలా పెట్టుకోవాలి, కార్నర్స్ అవి టిప్స్ వచ్చినప్పుడు ఏ విధంగా మనం షార్ప్ ఎడ్జెస్ వచ్చినప్పుడు ఏ విధంగా చైన్స్ వేసుకోవాలి, ఇవన్నీ చాలా క్లియర్గా నేను చెప్పానండి. ఆ క్లాసెస్ ఒకసారి ఫాలో అవ్వండి మీరు, అప్పుడు మీకు క్లియర్గా తెలుస్తుంది. అయితే ఈ వీడియోలో మనం కుట్టిన ఈ కట్దానాస్ అయితే క్లాస్ 6 చూడండి. క్లాస్ 6లో మీకు ఈ కట్దానాస్ కానీ బీడ్స్ కానీ ఇవన్నీ ఏ విధంగా స్టిచ్ చేయాలో నేను మీకు చెప్పాను. పైన ఐ బటన్లో పెడతానండి లింక్ అనేది. మీరు ఐ బటన్ క్లిక్ చేస్తే మీకు ఆ క్లాస్ 6 అనేది ఓపెన్ అవుతుంది. ఆ వీడియో చూడండి మీరు. ఈ విధంగా ఈ గ్యాప్స్లో ఇలా వేసేసుకోవాలండి.
నేను చూసారా ఇక్కడ అవుట్లైన్ కింద నేను జరీ ఏమీ యూజ్ చేయట్లేదండి, ఏమీ వేయకుండా మొత్తం ఒక 1/2 ఇంచ్ గ్యాప్ పెట్టేసుకొని నేను ఆ గ్యాప్ అంతా ఈ విధంగా ఫిల్ చేసేస్తున్నాను. ఫస్ట్ ఒక లైన్ కనబడుతుంది చూడండి నెక్లో, అదేమో కటింగ్ లైన్ అనమాట. దాని తర్వాత ఒక 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చుకొని ఒక 1/2 ఇంచ్కి నేను మార్క్ చేసుకున్నాను. ఆ 1/2 ఇంచ్ కూడా నేను ఈ విధంగా ఈ కట్దానాస్తో ఫిల్ చేసేస్తాను అనమాట. మీకు అర్థమైంది కదండి క్లాత్ నేను అటాచ్ చేయడం అనేది. ఒక్కొక్కసారి ఇలా మనం వేసుకునే డిజైన్ ఇలాగా క్లాత్కి కార్నర్లో, అంటే క్లాత్కి సెంటర్లో వచ్చిందనుకోండి, ఫ్రేమ్ అన్నది మనం సెంటర్లో ఫిక్స్ చేసేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా ఒక క్లాత్కి ఒక చివరన మనకి చివరిగా ఏమొస్తాయి చెప్పండి, హ్యాండ్స్కి వస్తాయి. ముఖ్యంగా మనం మెయిన్ బ్లౌజ్ శారీ బ్లౌజ్కి తీసుకున్నాం అనుకోండి, ఒక హ్యాండ్స్ వేసేటప్పుడు దేనికైనా ఏ బ్లౌజ్కైనా హ్యాండ్స్ అనేది మనకి చివర ఎడ్జ్లో వస్తుంది కదా డిజైన్. అటువంటప్పుడు హ్యాండ్స్కైనా ఒక్కొక్కసారి ఇప్పుడు నాకైతే ఇది క్రాప్ టాప్ అండి, చిన్నపిల్లల క్రాప్ టాప్. ఇది నాకు కార్నర్లోకి వచ్చింది నెక్ లైన్ అనేది. అందుకని నేను ఏం చేశానంటే ఇక్కడ ఇలా క్లాత్ అటాచ్ చేసుకున్నాను. ఈ విధంగా డిజైన్ ఎండింగ్ కార్నర్స్లో వచ్చినప్పుడు క్లాత్ని ఈ విధంగా ఈజీగా మనం అటాచ్ చేసేసుకోవచ్చు. కుట్టు మిషన్ మీదే చేసుకోవాలి అనేది ఏమీ లేదండి, ఆరి నీడిల్తో కూడా చేసేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత నెక్ లైన్ ఎలా ఉందో ఇంతేనండి. ఇలాగ మనకు కావాలంటే హ్యాండ్స్ కూడా వేసుకోవచ్చు. చాలా నీట్గా ఉంది కదండి. ఓకేనండి, చూడండి ఇది నెక్ లైన్ ఇలా వచ్చింది. తర్వాత వరకు ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.